హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్రోమో గురించి తెలుసుకుందాం. 3 జడ్జెస్ ఉన్నారు. అలాగే శ్రీముఖి కూడా జడ్జ్ చేస్తుందన్నమాట. వాళ్ళు ఏమైనా టాస్క్ పెడితే వాళ్ళు చేయాలి. 44 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి వాళ్ళల్లో 29 మెంబర్స్ని ఎలిమినేట్ చేసేసారు. 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే ఆ బోర్డ్స్ ఉన్నాయి కదా, ప్రోమోలో చూసారు కదా, రెడ్ బోర్డ్ అండ్ గ్రీన్ బోర్డ్. ఆ బోర్డ్స్ అన్నమాట. ఎవరికైతే ఒకటి వస్తుందో ఓడ్లో పెట్టేస్తారు, 2 వస్తే ఓడ్లో పెట్టేస్తారు, 3 వస్తే వాళ్ళు డైరెక్ట్గా టాప్ 15కి వెళ్ళిపోతారనమాట. అలాగే 3 రెడ్ డోట్స్ వచ్చినాయనుకో వాళ్ళని డైరెక్ట్ ఎలిమినేట్ చేస్తారు. అలా అని 29 మెంబర్స్ ఎలిమినేట్ అయిపోయారు. 15 మెంబర్స్ ఉన్నారనమాట. ప్రోమోలో చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఎలా ఉందో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి. ప్రోమోలో చూశారు కదా, ఒక మాస్క్ మ్యాన్ అతను ఎంత ప్రౌడ్గా, ఎంత అరగెంట్గా ఎలా మాట్లాడారో జడ్జ్ వాళ్ళతో. అసలు అతనిది అది ఒరిజినల్ బిహేవియరా కాదా, లేకపోతే అది కావాలని ఫేమస్ కావడానికి అంత పొగరుగా. స్కిన్ నేమ్ హరీష్, సోల్ నేమ్ ఉదయ్ మాధవ్. ఉదయ్ మాధవ్ అంటే ఏంటి అని బిందు మాధవ్ గారు అడుగుతారు. ఉదయం ఉన్న మానవుడు అన్నమాట. అంటే మాకు ఉదయం లేనట్ట అని నవదీప్ గారు అంటారు. మీకు కావాలంటే అలా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. నేను చిన్నప్పటి నుంచి చాలా కోపిష్టి మనిషిని అని మాస్క్ మ్యాన్ అంటాడనమాట. శ్రీముఖి అంటుంది, కోపం వస్తే ఏం చేస్తావు అని అడుగుతుంది తను. నేను కోపాన్ని రిలీవ్ చేసేస్తా అని అంటాడు. అంటే కొడతావా అంటే ఎస్ కొడతాను అని అంటాడు మాస్క్. అయితే మాస్క్ మ్యాన్ అంటాడు, బిగ్ బాస్ హౌస్లోకి మనం ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి వెళ్తామా అని అంటాడు. ఎందుకు ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు అని అభిజిత్ గారు అంటారు. అంటే తను అంటాడు, ఫ్రెండ్షిప్కి ట్రాఫీ ఇచ్చేస్తారా మరా అని అంటాడు అతను. బిందు మాధవ్ గారు దట్స్ వెరీ బ్యాడ్ అని అంటారు. అతను ఏదో వర్డ్ అంటే ఆమె ఆ వర్డ్ అంటుంది. మీకు ఛాన్స్ ఇవ్వాలని లేకపోతే ఇవ్వకండి, కానీ నా క్యారెక్టర్ని బ్యాడ్ చేయకండి అని తను మాస్క్ మ్యాన్ అనేది జడ్జ్కి చెప్తాడనమాట. డోంట్ జడ్జ్ మీ అని అనకండి, మేము జడ్జ్ చేయడానికే కదా కూర్చున్నామని నవదీప్ గారు అంటారు. ఫ్యూ మినిట్స్లో మీరు జడ్జ్ చేయగలుగుతారంటే మీరు నిజంగా దేవుడై ఉండాలి అని మాస్క్ మ్యాన్ అంటాడనమాట. మేము దేవుళ్ళం కాదు అని బిందు మాధవి గారు అంటారు. అయితే మీరు రాంగ్ అని మాస్క్ మ్యాన్ అంటాడనమాట. తర్వాత బిందు మాధవి గారు ఏం చేస్తారు, తన దగ్గరికి వస్తుంది. బిందు మాధవి గారు వచ్చి లూజర్ అని తనకు బోర్డేస్తుంది. వేయగానే నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం అవ్వట్లేదు, ఫస్ట్ నువ్వు మాస్క్ తీసి మాట్లాడు అని బిందు మాధవి గారు అంటుంది. అయితే సరే అని తీయడానికి వెళ్తాడనమాట. అతను అంతా పొగరుగా మాట్లాడడం వెనుక అది రియాలిటీయేనా, లేకపోతే అతను యాక్టింగ్ చేశాడా, అతని పర్సనాలిటీ అలానేనా అని మనకు తెలియాలి అంటే ఆగస్ట్ 22 నుంచి అగ్ని పరీక్ష షో అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి చూద్దాం అతను టాప్ 15లో ఉంటాడు. అయినా బిగ్ బాస్కి ఇలాంటి పర్సనాలిటీయే కావాలి. అందుకోసమని వాళ్ళు జడ్జెస్ అతన్ని రెచ్చగొట్టి ఇలా మాట్లాడిపించిండ్రేమో, అతను ఆర్గ్యుమెంట్ ఎలా చేస్తాడో చెయ్యడో అని. సెలెక్షన్ అయితే అయిపోయాడు టాప్ 15కి. ఆ టాప్ 15లో బిగ్ బి 9కి వెళ్తాడో లేదో తెలీదు మనకు. కానీ అతను ఉంటే అతను చాలా యూనిక్గా ఉన్నాడంట. చాలా ఎవరన్నా ఏమనుకోని నాకు సంబంధం లేదు, నా పని నేను చూసుకుంటా, నా ఆట నేను ఆడుకుంటా అని అంటుండంట. 15 మెంబర్స్లో గేమ్స్ అవి ఆడుతున్నారు కదా, అలాగే ఆర్గ్యుమెంట్ అలానే చేస్తుండంట. గేమ్స్ గిట్ట చాలా బాగా ఆడుతుండంట అతను.